నూతనంగా ప్రభుత్వం నూతన చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టాలు ప్రజల కోసమా, పోలీసుల కోసమా అర్థం కాని విషయం ఉంది. పూర్తిగా అవగాహన రాహిత్యంతో పోలీసులు ప్రవర్తిస్తున్నారా, లేక ప్రజలకి ఈ కొత్త చట్టాలు ఏ మేరకు ఎంతగా ఉపయోగపడతాయి, నేరం చేయకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేందుకేనా, లేక పోలీసులు వాళ్ళ ఇష్టానుసారంగా అమాయక ప్రజల మీద పడి వారిని ఇబ్బందులకు గురి చేయడానికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఇవాళ మనం కాశీబుగ్గలోని ఎస్ఆర్ నగర్లో ఉన్నాం. ఇక్కడ ఒక కుటుంబం మీద భూతగాథ విషయం లోపల పోలీసులు తనని పిలిచి చిత్రహింసలకి గురి చేశారు, నన్ను 3rd డిగ్రీ కింద కొట్టారు, కాలు కూడా విరిగింది అని చెప్పేసి తను బాధపడుతున్న పరిస్థితుల్లో పోలీసులే మా మీద మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని రాచి రంపాన పెట్టి బ్రతకనీయకుండా చేస్తే మేము ఎట్టుపోవాలి అని చావే ముఖ్యం అనుకున్న ఈ అయ్యగారు వెంకటేశ్వర్లు కొడుకు జయప్రకాష్ టవరెక్కి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇదంతా కూడా తీవ్ర ప్రకంపనలు చెలరేగింది. పోలీస్ డిపార్ట్మెంటే కదిలించింది. దీని మీద ఆరా తీయడం అనేది ఇంటెలిజెన్స్ ఎస్పీ వర్గాలు కూడా పూనుకున్నాయని చెప్పి ఆ పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి. అసలు ఏంటి, ఏం జరిగింది? ఆ వెంకటేశ్వర్లు మనతో ఉన్నారు. మరి ఏ విషయంలో ఎవరు పిలిచారు, ఎవరు తనని హింసించారు, తన మాటల్లో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వెంకటేశ్వర్ గారు చెప్పండి, అసలు ఏ విషయంలో మిమ్మల్ని ఎవరు పిలిచారు, అసలు ఏం జరిగింది? మా అమ్మకు అక్క బిడ్డ వరుసకు మాకు అక్క అవుతుంది. అయితే ఆమెకు వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళు అక్కజెల్లెలు, 4 అక్కజెల్లెలు, వాళ్ళు ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. వీళ్ళని ఎవరు దగ్గర రానియరు. మా అన్న ఇట్లా బజ్జంగి సాంబయానికి ఇట్లా వాళ్ళు ఎవరు దగ్గర రానియక కొన్ని వాళ్ళ పెళ్ళిళ్ళకు కూడా, పేరెంటాలకు కూడా, వాళ్ళు చచ్చిపోయినా కూడా, వాళ్ళ సావులకు కూడా ఈమెను పిలువరు, పోరు. మా అమ్మకి దగ్గర కాబట్టి మాకు తెలుసు. అయితే మాకు ఎవరు లేరు తమ్ముడు అన్నట్టుగా ఉద్దేశంతోనే వచ్చి నేను గుడికి పోతే గుడిలోకి వచ్చి అమ్మవారు కనబడుతుంది నాకు, అమ్మవారు నీ నిజంగా అని మమ్మల్ని నమ్మించింది. నేను మంచిదే కదా ఉండని ఏదో అన్నట్టుగా వచ్చి పోవడం మొక్కడం జరిగిన తర్వాత నాకు ప్లాట్ ఉంది స్వామి తమ్ముడు, నాకు ప్లాట్ అమ్ముడు పోవాలి, అమ్ముడు పోతే అమ్మకు కిరీటం చేపిస్తా, మీకు ఏమైనా సాయం చేస్తా, నాకు ఇంత ప్లాట్ మాకు పాలల్లో అమ్మనిత్తలేరు, అది కోర్టు కేసులో ఉంది, నన్ను కొంచెం చేయవా అని చెప్పి ప్రాధేయపడితే ఆలోచన చేసి ఇది అమ్ముడు పోదట ఏందని చెప్పని నేను ఆలోచన చేస్తే వాళ్ళ సముద్ర కొడుకు అమ్మనిత్తలేడని తెలిస్తే సముద్ర కొడుకుని పిలిపించి పోలీస్ స్టేషన్లో అడిగించి దాన్ని శిరసగము అని వాళ్ళు రాసుకున్నాడు. అంతకుముందే శిరసగం రాసుకున్నారు. దాన్ని కాదు, వాళ్ళ 4 పిల్లలు 4 భాగాలు చేయాలని చెప్పి ఆమె ఆమె కోరిక మేరకు నేను 4 భాగాలు పెట్టించిన. అయ్యగారు కదా అని చెప్పి వాళ్ళని కూడా మా మాట విన్నారు. 4 భాగాలు, ఒక శిరసగం ఉన్న జాగాను 2 కొడుకులకు, ఈమెకో కొడుకు, ఈమె సముద్రకో కొడుకు ఉన్న భూమిని శిరసగము కాకుండా శిరసగం వాళ్ళ పాలు వాళ్ళు రాస్తే నేను దాన్ని 4 భాగాలుగా రాయించిన తర్వాత అమ్మడానికి అనేక కారణాల వలన ఇప్పుడు 20 ఏళ్ళ కాంచి అమ్ముడు పోతలే తమ్మి అని అడ్డికి పావుసేరు వేసుకుంటా వాళ్ళకు కనీసానికి ఆయన వాళ్ళ భర్త కూలి పోతే 200 రూపాయలు ఇస్తారు. ఆ 200 రూపాయలతోనే వాళ్ళ బతకడము. అలాంటి పరిస్థితుల నుంచి ఎట్లా అని చెప్పి అమ్మాలని అంటే ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక డాక్టర్ వాళ్ళను బేరం తీసుకొచ్చి, బాబు ఇడిపోనాను వాళ్ళ కొడుకు ఎడుబోడు, ఏం చేయడు, మా అల్లుడు, మా బిడ్డ పెద్ద బిడ్డ వేరే కులస్తుని అబ్బాయిని పెళ్లి చేసుకొని పోయింది, నాకు ఎవరు లేరు అన్న ఉద్దేశంతో చేస్తే అది రేట్ చేసి ఒక రేట్ అమ్మినాము. అమ్మితే మా బాబాయ్ రాసిండు అగ్రిమెంట్ పేపరు. వాళ్ళు ఫస్ట్ 10,000 భయాన్ని ఇచ్చిండ్రు. ఆ భయానతో 67 దగ్గర ఆయన ఇప్పుడే ఫోన్లో మాట్లాడి 60 లక్షలకు అమ్ముకున్నాను, ఇప్పుడే ఫోన్లో మాట్లాడిండు. 60 లక్షలకు మనం బేరం చేసినామా అని చెప్పడం జరిగింది. 60 లక్షలు ఆమెకు వచ్చినాయి. వీళ్ళు ఏమంటారు, 60 లక్షలు మీద 60 లక్షలు రావడంతో 60 లక్షలు నా మీద కన్నుబడ్డది, అయ్యగారికి కన్నుబడి 60 లక్షలు ఎట్లా దుబ్బాలని చెప్పి ఉద్దేశంతో ప్లాన్ చేసి ప్లాట్లు అని చెప్పి చేసిన అంటున్నారు. ఆమెకు 2 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించినాము. 45 లక్షల భూమి రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన. 45 లక్షల భూమి రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన, అప్పచెప్పిన. ఈ రిజిస్ట్రేషన్ అప్పుడు కనీసం వాళ్ళ అల్లుడు రారు, ఎవ్వరు రారు, వాళ్ళ అక్కజీలు రారు, ఎవ్వరు రారు. మేమే దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించి అప్పచెప్పిన పేపర్లు అప్పచెప్పిన. తర్వాత
మళ్ళీ ఇంకో కావాలి ఇది కావాలని చెప్పంటే ఈ వేరే ప్లాట్ కావాలంటే సరే చూపెట్టినాం కానీ పైసలు వెళ్ళలే వాళ్ళ దగ్గర. వాళ్ళు 45 లక్షలు ఇవి అసలు రిజిస్ట్రేషన్ మీ పక్కా రిజిస్ట్రేషన్ అవి ఉన్నాయి ఆమె పేరు మీద. మీరు ఈసీ కొట్టినా తెలుస్తుంది, మీరు ఆ ప్లాట్ చూపెట్టినా మేము అది తెలుస్తుంది. దానికి అయినా కాకుండా మళ్ళీ తిరిగి ఈయన వీళ్ళ అల్లుడు ఆర్థిక పరిస్థితులు వెళ్ళలేక ఆఫ్రికా పోతానని చెప్పి వీసా తీసుకున్నాడు. తీసుకొని పోయే ప్రయత్నంలో ఈ భూమి అమ్మిండు, ఈ అయ్యగారిని పట్టుకొని భూమి అమ్మిండు అని చెప్పి తెలుసుకొని వాళ్ళకు పోలీస్ స్టేషన్లో లేని పంచాయతీ లేదు వాళ్ళకు, బిడ్డకు ఆయనకు అన్ని పంచాయతీలు ఉన్నా కూడా ఇంట్లోకి ఇన్వాల్వ్ కాలే. ఎప్పుడైతే ఈ భూమి అమ్మినని తెలిసిందో ఏకంగా ఆఫ్రికాకు అక్కడికి పోయి వీసా క్యాన్సిల్ చేసుకొని వచ్చి ఇంటి మీద పడ్డాడు. ఇంటి మీద పడి మా మీద పడి నువ్వు పైసలన్నీ అయ్యగారికి ఇచ్చినావు, ఎన్ని పైసలు ఇచ్చినావు, మొత్తము 60 లక్షలు ఇచ్చినావు, ఆమెకే ఇచ్చినావు అంటే భూమి ఉందని చెప్పి అన్నా నమ్మతలేరు. నాకు 65 లక్షలు ఒకటి, 3 లక్షల రూపాయలు 3 లక్షలన్నర బంగారం చేయమని ఇచ్చింది. 3 లక్షలన్నర బంగారము. ఒక నక్లీస్ చేయించుకున్నది, తమ్ముడు నక్లీస్ ఉండాలా నాకేం లేదు అని 2 తులాల బంగారం నక్లీస్ చేయించుకున్నది. దానికి 1,50,000, 3 లక్షలన్నర. ఇవి 5 లక్షలను అమ్మవారికి ఈ ప్లాట్ అమ్ముడు పోతే అమ్మవారికి కిరీటం చేస్తా అని మొక్కున్నది. ఆమెకు 2 లక్షలు ఇచ్చింది. 2 లక్షలను మళ్ళీ తర్వాత మీరు ఈ సెట్ చేసినావు కదా మీకు ఏం ఇయ్యద్దా అని చెప్పి మేము ఏం అడగలే. అమ్మవారి సాక్షి చెప్తున్నాం. మేము మత్సాపురం కాడ మా చెల్లింటి కాడ ఒక పంచాయతీలో ఉన్నాం, ఒక వారం రోజులు అక్కడే ఉండడం జరిగింది. అక్కడి నుంచి ఫోన్ చేసి తమ్ముడు పైసలు వచ్చినాయి, నువ్వు అగ్రిమెంట్ రాసిన పైసలు నాకు ఇచ్చేసిండు డాక్టరు, మీరు రాండి అని చెప్పి ఫోన్ చేస్తే మేము వచ్చిన తర్వాత ఆమె బాబుని తీసుకుపోయి బంగారం ఏమైనా చేయించుకోండి అని చెప్పి ట్రాన్స్కేషన్ పైసలు ఇచ్చింది 3 లక్షలు. ఆ 3 లక్షలు మొత్తం కలిసి ఇవి ఒక 10 లక్షలు ఈ చిల్లర అవుతున్నాయి. ఈ 10 లక్షలు 45 లక్షలు, 55 లక్షలు లెక్క అవుతుంది. అయినా కూడా ఈ లెక్కలన్నీ చెప్పి ఇప్పుడు మనము ఒక సింపుల్ అందరికీ దయచేసి చెప్తున్నా ప్రజలకు అందరికీ, ఇప్పుడు మనము ఒక షాపు పోతాము, ఒక 50,000 రూపాయలు అక్కడ మనం కట్టాలి. 50,000 కట్టే కాడ నా ఫోన్లో 30,000 ఉంటాయి. 30,000 రూపాయలు నగదు కాడ ఇది ఫోన్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ చేస్తాము. చేసిన తర్వాత 20,000 రూపాయలు నగదు ఇస్తాము. అక్కడ మనం బిల్లు ఎంత ఉంటాము, ఇవి అసలు దారికి ఒక 6 నెలల తర్వాత మా నాన్న నీకు 30,000 ఇచ్చిందంటే ఆ షాప్ అతను ఏం చెప్తాడు? 30,000 బిల్లుకు దీనికి సపోర్ట్ ఉండే కదా. ఈ ఫోనుకు ఏం తెలుస్తుంది అక్కడ? ఈ ఫోనుకు ఈ షాపులో కొన్నాడు, ఈ బంగారం కొన్నాడు, ఈ వస్త్రాలు కొన్నాడు, ఫోన్ తెలుస్తుందా? తెలియదు. మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ పైసలు చూసి ఈ పైసలు ఆ పైసలు లెక్క చేసి నాకు 40 లక్షలు ఇవ్వాలని చెప్పి మన సిపి గారి దగ్గర పోయిందట. సిపి గారి దగ్గర పోతే ఆయన ఏం చేసిండు, ఆయన మంచోడే, మాకు కూడా సాయం చేసిండు, చాలా మంచోడే. ఆ సిపి గారు ఈ మిల్కాల్ పోలీస్ స్టేషన్కు రాసిన తర్వాత మాకు ఫోన్ చేస్తున్నాడు. చేస్తే మేము తప్పు నాన్న డాడీ నీ ఇట్లే అన్న, మీ డాడీ నాన్న మేము అయ్యగాళ్ళము, మేమేం తప్పు చేయలేదు, మేమేం చేయలేదు, మేము వ్యవసాయం పనుల్లో ఉన్నాము, చిన్న చిన్న వర్షాలు పడుతున్నాయి, చెర్లలో నీళ్ళు లేవు, బాయిలలో నీళ్ళు వెళ్తే లేవు, ఆ బాయి ఈ బాయి వేసుకున్నా ఇట్టే చెప్పిన అన్ని విషయాలు చెప్పుకుంటా ఈ నాటేసినాక వస్తా అని చెప్పి నాటు వేసేసరికి లేవి నీళ్ళు కాబట్టి లేట్ అయిన కారణం నిజమే ఫోన్ చేస్తుంటే. తర్వాత మేము ఫోన్లో వీడియో కాల్ కూడా చేస్తా అని చెప్పిన అట్లా కూడా వాళ్ళు నమ్మలేదు, దొంగ అనుకున్నారు. ఎప్పుడు పోలీస్ స్టేషన్ పోయినారు? మరి మిమ్మల్ని ఎప్పుడు పిలిచిరు? ఏం జరిగిందా చెప్పండి. మేము లేని రోజు చూసి మొన్న ఆదివారమా శనివారం రోజు వచ్చి ఇంట్లో ఉన్నాడు, అబద్ధం ఆడుతున్నాం అని చెప్పి ఇల్లు సోదా చేసిందట. అలాంటి వ్యక్తులు కాదు అని మేము ఇట్లా భక్తులము దేవుని అట్లా మేము అబద్ధం ఆడమని మా భార్య చెప్పినా కూడా నమ్మక ఇల్లంతా సోదా చేసి పోయినట. పోయిన తర్వాత ఇట్లా చెప్పినాను కదా ఇక నాట అయిపోయింది అనిత. ఎవరు వచ్చి సోదా చేశారు? పోలీసు వారు, ఇద్దరు కానిస్టేబుల్ వచ్చిందట. నేను వారికి ఫోన్ చేసిన వెంబడే మీరు ఇట్లా వచ్చిండని చెప్పి ఎస్ఐ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే ఆ రోజు ఎత్తలే 2 సార్లు చేసిన నేను బాయ్ కాడ ఉండే మీ ఇంటికి వచ్చిందట అని చెప్పి ఎత్తకుండా తెల్లారి నేను డైరెక్ట్ పోయి ఎస్ఐ గారు కలిసిన. ఒక ఎస్ఐ ఆయన పేరు తెలియదు, ఎస్ఐ గారు కలిసిన. సిఐ గారు లోపల చెప్పంటే కుసో అది ఇది అని చెప్పన్నాడు. వచ్చిన తర్వాత విషయం అడిగితే నీ పేపర్ అని చూపెట్టిన, ఇట్లా కొనిచ్చిన ఇదంతా అబాండము అదంతా లేదంటే అయ్యో ఇంత వేరే ఆమె చెప్పేది బాగా వేరే ఉన్నది, మీరు చెప్పేది వేరే ఉంది, సార్తో మాట్లాడాలంటే సరే సార్తో రమ్మంటే సోమవారం రమ్మన్న తర్వాత సరే అని చెప్పి సోమవారం పోయింది. ఒకరోజు లేట్ అయింది వాస్తవమే, సోమవారం మంగళవారం రమ్మన్నాడు, లేట్ అయింది. ఉదయము మొన్న 28 తారీఖు నాడు
28 ఆదివారము నేను నాటేసి ఆ రోజు మేము అబద్ధం ఆడలేదు. మీరు ఏదన్నా మీరు ఎంక్వైరీ చేయండి. పోలీసు వారికి దయచేసి మేము పోలీసు నమ్మకం బతుకుతున్నాం ఇంతవరకు. ఎంక్వైరీ చేయండి. ఎల్లేగూడెం గ్రామంలో మేము 27 తారీఖు నాటేసినామా వేయలేదా అని తెలుసుకోండి. నాటేసి వచ్చిన తెల్లారి ఉదయం 6 గంటలకే నన్ను పక్కన పడుకొని ఉండగానే తీసుకొని వెళ్ళిండు. నేను బొట్టు పెట్టుకోలే, స్నానం చేయలే, ఏం చేయలే. ఇట్లే కథం మా మనసులకు పోయి తీసుకొని పోయిన తర్వాత తీసుకొని పోయిండు. కథం అరే వీడిని తీసుకోపో లోపలికి బా అని చెప్పి ఎందుకు సార్ గత సార్ ఏం సార్ మేము కూడా పిటిషన్ ఇస్తాము అవసరం అంటే మేము కూడా పిటిషన్ రాసే హక్కు మాకు లేదా అని అడిగిన. పిటిషన్ రాసే హక్కు నాకు లేదా? మేము పిటిషన్ ఇస్తాం సార్, ఒక తెల్ల పేపర్ ఇవ్వండి, మేము కూడా రాస్తాం సార్ అంటే ఏందిరా నువ్వు రాసేది, నీ సంగతి తెలుసు అని చెప్పి గల్ల పట్టుకొని పోయి పైకి గుంజుకోపోయి నా బట్టలు మొత్తం బరీ బాధ, నాకు డయర్ కూడా డయర్ కూడా లేదు, బరీ బాధ చేసి నేను మొగోన్ని, వాళ్ళు కూడా మొగోళ్ళే, ఇక్కడ వాళ్ళు ఆడవాళ్ళే, నీ మొగోనైనా బట్టలు ఇప్పిస్తే ఒక ఇంత ఉంటుంది. నేను ఆడదాన్ని వాళ్ళు మొగోళ్ళైనా సేమ్ మొగోళ్ళమే. మొత్తం బట్టలు ఇప్పించి వాళ్ళ నవ్వుడు వాళ్ళ నవ్వుడు స్వామి. నేను పోలీసు అని చెప్తుంటే విన్నాను, కానీ ఇంతగా రే ఇంటికాల అరణి నువ్వు బాబా వర ఇది కాదు స్వామి, నేను ఇంటికెళ్ళి పెంచుకోవడం కాశీకి పోదని నా బాగా వచ్చి మొక్కున్నా, ఇట్నే మునిగిపోయిన స్వామి తీసుకుంటా అంటే అరే నీ కాశీ ఇక్కడనే చూపెడతారా, నీ కాశీ ఇక్కడనే ఉన్నదిరా, నీకు ఇదేరా అని చెప్పి మొద్దుకే అని కాలుమొక్త సారు దండం పెట్టి, నీ కాలుమొక్త అనద్దు, ఆయన కూడా దండం పెడతా బతిలాడతా అని చెప్పి అన్నా కూడా ఎన్ని బతిలాడకు వినకుండా మొద్దుకేసి 2 ఎస్ఐలు, ఒక ఫస్ట్ ఎస్ఐ సిఐ గారు, తర్వాత 2 ఎస్ఐలు, తర్వాత వాళ్ళ డ్రైవరు, వాళ్ళు పైశాచిక ఆనందం నా మీద ఆనందపడుతున్నారు. అబ్బా అరే మాకు నువ్వు చచ్చిపోతే సారు నేను అని అని నువ్వు చచ్చిపోతే ఏం కాదురా, నువ్వు చచ్చిపోతే ఏమవుతుందిరా, నువ్వు చచ్చిపోతే సమాజానికి ఏ నష్టం లేదురా అంటే మా పిల్లలు చెప్తారు, అరే మీ పిల్లలు మా భక్తారా, నువ్వేందిరా అని చెప్పి పైశాచిక ఆనందం వాళ్ళు పొందిండ్రు. నేను అరే నువ్వు దేవుడు అని నువ్వు అన్నవారు కదరా, నీకు ఇప్పుడు నేను దేవుణ్ణి, నువ్వు నా కాలు మొక్కాలి ఇప్పుడు అని సిఏ గారు అన్నారు. నా కాలు మొక్కాలి, నువ్వు మొక్కరా అని నాతో కాలు మొక్కించుకున్నాడు. కొట్టి అంతగానం ఈ కాలు మీద కనీసము ఈ కాలు మీద ఒక 100 దెబ్బలు కొట్టిండ్రు. ఇది మన అమ్మవారి సాక్ష్యం. ఒక 100 దెబ్బలు కొట్టితే నేను శ్రీరామ శ్రీమన్నారాయణ తాపకు ఓం నమ శివాయ త్రయంబకం ఇదే చదువుకున్న అన్ని ఏడ్చినా కూడా వాళ్ళకు కనికరం అనేది ఏ మాత్రము గింతంత కనికరం ఉంటే అంత ఒట్టు. నా కాలు మొక్కో నేను దేవుని కదరా, ఇప్పుడు నువ్వు నా కాలు మొక్కుతాను, ఇప్పుడు దేవుడు ఎవర్రా నేను ఎవరు అని పైశాచిక ఆనందం. వాళ్ళందరూ చూస్తున్నా, నేను కానిస్టేబుల్ను తిరిగి చూస్తున్నా, అందరు చుట్టూంటారు, అందరూ ఒకరు 1 by 1 ఒక పైశాచిక ఆనందం. మనం అంటాం కదా ఇక్కడ ఏదో రేపు చేస్తారు ఇట్లా అన్నట్టుగా ఒక మొగన్ మీద రేపు చేయడం అన్నట్టుగా అనిపించింది నాకు. అని కొట్టడము, ఏళ్ళ మీ చేతులు కొట్టడము, ఏళ్ళ మీద కొట్టడము, ఎన్నులా తనడము, చెప్పు బూటుగా తప్పు పాపం, అరే పాపం ఎక్కదిరా, పాపం లేదురా, నువ్వు దొంగవరా, నేను దొంగనైతే కాదు సార్, ఇది కాదు సార్, నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు పైసలు 30 లక్షలు 40 లక్షలు తీసుకుని ఒప్పుకోవాలి. లేదు సార్ కాగితాలు ఎక్కడిరా అని చెప్పి మొత్తం కాగితాలు చింపేసి సార్, కాగితాలు చింపేసి అటు పడేసి పైశాచిక ఆనందం పొంది కాలు మొక్కించుకున్నాడు నాతోని. సిఏ గారు కాలు మొక్కు, నా అమ్మవారి సాక్షి చెప్తున్నా, నాకు అమ్మ అంటే అంత నాకు సాక్ష్యము, నాకు ఎన్నో తీర్లా నాకు అమ్మవారు సాయం చేసింది, నాకు ఎవరు అనుకోలే. నేను నా బట్టలని తీసి బరే బాధ ఉన్న టైంలో కాలు మొక్కించుకున్నాడు, బతిలాడించుకున్నాడు, అన్ని చేసుకొని మా అమ్మను లోపడేసి తర్వాత కాళ్ళు ఇంటింత బొంగితే అది ఏంది స్ప్రే తెచ్చి కొడుతున్నాడు. నీ స్ప్రే వద్దు, నువ్వు ఈ మందులు డాక్టర్ని పిలిచిండు, 2 డాక్టర్లను పిలిచిండు, నువ్వు మందులు వాడాలి, మళ్ళీ కొడదామా అంటున్నాడు, అని డాక్టర్ని పిలిచి వాళ్ళు పోయితే నేను అయ్యగారిని కావచ్చు, నీకు ఎట్లా కనబడుతుందో కనబడచ్చు, నేను చెప్పి నువ్వు వినాలి అంతే, నువ్వు వెళ్ళిపోవాలి, నాకొద్దు, నీ ట్రీట్మెంట్ నాకొద్దు, నువ్వు వద్దు అన్న. అన్నం తెచ్చిండు, మంచిలు తెచ్చిండు, టిఫిన్ తెచ్చిండు. పొద్దుగా 6 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రము నేను 11 గంటల వరకు నీ స్టేషన్లో ఉంటే మాకు పెద్ద మనుషులకు ఫోన్ చేసి
వాడిని రప్పి నేను ఎవ్వరైనా రప్పిలే, నాకు జమానత్ వద్దు ఏమొద్దు, నేను చచ్చిపోతే ఇక్కడ నేను నిజాయితీ పరుని అయితే బయటికి పోతా, ఏదైనా ఇక్కడ చచ్చిపోతే కావచ్చు అని. మా కొడుకు కూడా ఒక్క అన్నం మెతుకు తినలే. మీ కొడుకే రా వాన కొట్టాలంటే వాడు వచ్చినాక మా కొడుకు నన్ను చంపినా మంచిది, వాడిని దెబ్బ కొట్టకండి అని చెప్పి అంటే వాడు నేను ఇద్దరు మెడిసిన్ చూసి మరి ఎందుకో ఆ దేవుడికి అమ్మగా బుద్ధి పుట్టించినట్టు ఇక అతను బాబుని కొట్టలే. పొద్దుగా నుంచి సాయంత్రము 11 గంటలకు రాత్రి 11 గంటలకు జమానతు పెట్టుకొని మళ్ళీ మేము కొడడానికే ఉంచుకున్నాము అని చెప్పడము. నేను కొట్టింది గుర్తున్నా ఎస్ఐ అని చెప్పి అంటాడు. నేను మీరు కొట్టింది స్వామి, కొట్టిన దానికి రోజు లెక్క పెట్టుకోమన్నా. నేను భయపడలే, మీరు కొట్టడానికి భయపడే కావచ్చు ఇప్పటికైనా భయపడలేను, ఇంకేం చంపుతారు కావచ్చు, రోజు లెక్క పెట్టుకోండి మీరు. నేను ఇది వాస్తవం, ఇది అయ్యగారి మీద చేసిన దుశ్చర్య అని చెప్పి అన్న తర్వాత మమ్మల్ని జమాతు తీసుకువచ్చి ఇడిపియాలని చెప్పి వాళ్ళకు భయపడన చేసిండు. మేము సార్ నేను అన్న జమాతు వచ్చింది కదా రాజు, మీరు దీనికి వచ్చినా తెలియదు, మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడనే పండుకుంటా. నేను అన్నం పొద్దు నుంచి పంచిలు తాగాలి, అన్నం తినలే, ఇప్పుడు 12 అవుతుంది, ఇంకొక 2 గంటలు అయితే తెల్లారితే కావచ్చు. తెల్లారినాక ఎవరైనా రాకపోతారా, పరిష్కారం చేయకపోతారా, నాకు ఆశ ఉన్నది, మీరు ఫోన్ రాజు అన్న. అయినా కూడా కాదని చెప్పి ప్రామిసర్ బాండ్ పేపర్ తెచ్చి బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టాలంటారు. బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టని బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారు. వాళ్ళు ఏం రాస్తానో తెలియదు, ఏం చేస్తానో తెలియదు. వాళ్ళ టార్గెట్ ఏంది, వాళ్ళ డబ్బులు కావాలి. వాళ్ళకి ఎంత కమిషన్ ఇచ్చిందో ఏం వచ్చిందో మీరు లెక్క చూడండి, మొత్తం వెరిఫికేషన్ చేయండి. ఆమెకు వచ్చిన 60 లక్షలల్లో ఏం భూములు ఇప్పించినా సరే, ఆమె ఇప్పించిన తప్పు, చేరేసిన తప్పు. ఆ భూములు 2 జాగాలు ఉన్నాయి, వాళ్ళకు బంగారం ఇప్పించిన, వాళ్ళకి ఇది ఇప్పించిన, ఆ లెక్కలు ఉంది. ఈ లెక్కలు ఈ అయ్యగారు అబద్ధం ఆడితే ఆ అమ్మవారిని అన్నీ నాశనం చేస్తుంది. దయచేసి మీరు ప్రజలు కావచ్చు, ఇదంతా కావచ్చు, నాకు సాయం చేయండి. మీరు కూడా ఈ టీవీ వారు కూడా మాకు సాయం చేస్తారని చెప్పి మాకు ఆశగా ఉంది. ఇంకా ప్రజల మీద మేము ప్రతిరోజు అనుకుంటాం, కానీ ఆ అరాచకం వాళ్ళు చేసిన అరాచకం నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది, మాకు బాగా బాధ అనిపిస్తుంది, సిగ్గుపడ్డా అనిపిస్తుంది. నేను చచ్చిపోవాలని పొద్దున్న నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా, పొద్దున్న నుంచి వాళ్ళు కొట్టిన కానీ రాత్రి 12 గంటల వరకు చనిపోవాలనే ప్రయత్నం చేసిన. అది ఎందుకంటే ఆ బాధ నేను చెత్త ఉంది కింద. ప్రజలారా వినండి, కింద ఊడవలేదు ఈ అయ్యగారు. వీడెవడో కావచ్చు, అయ్యగారు కాదు కావచ్చు, ఒక సాధారణ మానవుడు కావచ్చు, ఒక బాత్రూంలో ఒక చెత్తల పండ పెట్టింది. నేనేం పాపం చేసినా ఈ ఇంక్వైరీ తెలవాలి, నేను ఇంక్వైరీ చేయించుకుంటా. నేను కూడా నాకు అన్నీ ఉన్నాయి. నన్ను ఒక చెత్తల మా కొడుకు నా కొడుకు నేను తినకపోతే ఒక్కడు పోకూడదు. మా నాన్న కూడా అన్నం తెచ్చిళ్ళు, అన్నాలు పెట్టిండట, ఏదో తెచ్చినా కూడా ఒక్క మెతుకు మేము తినము, మాకు మంచిది, మేము స్నానం చేయలేదు, ఏం చేయలేదు అని చెప్పి అట్నే ఉన్నాం. కానీ వాళ్ళు వదిలిపెట్టినాకనే మేము బయటకు వచ్చినాం. మేము ఏ ప్రయత్నము చేయలే బయటికి రావాలని. దయచేసి మాకు కూడా ఏం తెలియదు, ఈ బయట తిరగడం, ఈ పోలీసులు ఇదంతే. ఏమైనా వాళ్ళు డాడీ వాళ్ళే చూసుకుంటారు. తెల్లారితే గుడి గగిరానం ఇవే. మేము 3 ఇక్కడ ఏడవడం, వాళ్ళు ఎట్టుండరు, ఏమైందో మాకు ఏ సమాచారం తెలియకుండా అక్కడ దగ్గర పోయి ఇట్లా అంటే ఏం కాదు, పో అమ్మ వస్తారు, పో అమ్మ వాళ్ళు అని చెప్తే మళ్ళీ ఇంటికి వచ్చి అట్లనే ఏడ్చుకుంటాం. అవి పైసలు కావాలంటే పైసలు లెక్కలు చూపెట్టాలని చెప్పాలి, కావాలంటే ఇంకా తీసుకొని కానీ కొట్టడం ఇలాంటి హింస మాత్రం చెయ్యొద్దు. ఇవి మాకే కాదు, ఈ సొంటి ఇంకెందరు జరుగుతాను ఎన్ని జరుగుతాను ఇట్లాంటివి జరగద్దు. వాళ్ళు చేసేది వాళ్ళు ఉన్నది ఎందుకు, పోలీసు వాళ్ళు మనకు రక్షించడానికి, కాపాడటానికి, న్యాయాన్ని రక్షించడానికి కోసమే కదా. మనం ఇంకెవరి దగ్గరికి పోతాం న్యాయం కోసం, వాళ్ళని అడుగుతాం, ఇవాళ చేస్తాం. ఏ తప్పు ఒప్పు 1-2 ఉంటేనే ఆడ పంచాయతీ అన్నప్పుడు తప్పు చేయాలి, ఒప్పే చేయాలి. ఇవన్నీ చేయొద్దు, ఈ అరాచకాలు వద్దు. జీతాలు తీసుకుంటారు కదా, పైసల కాజపడి మనుషులను గింత హింస పెట్టద్దు. నిన్నటి కాలంలో నా కొడుకు పోతుంది, నాకేమో ఇచ్చేవారు, మేమందరం చచ్చిపోయేవాళ్ళు. ఎంత పరువుగా ఉండోళ్ళు మమ్మల్ని 10 తప్పాలు పాలు చేసి పేపర్లు ఇది అది అని మమ్మల్ని బయటికి కూర్చున్న టైంలో. చెప్పండి, మీ కొడుకు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు? మేము ఎందరికో సాయం చేసినాము, పరువుగా ఉన్న వాళ్ళము. మేము పని చేసుకునే బతుకుతా, నేను కష్టం చేసి బతుకుతా. కష్టం చేయాలని చెప్పి ఇప్పటికైనా కూడా నాన్న మీరు ఎందుకు పని చేస్తారని
ఒక్క నిమిషం కూడా రికామ్ ఉండను. ఏదైనా పని చేస్తా. నేను వెల్డింగ్ చేస్తా. నాకు వెల్డింగ్ పని వస్తుంది. సుతారు పని ఏదైనా పట్టుకొని టాప్ పట్టుకొని సుతారు పని చేస్తా. నాకు కిరాణా షాప్ ఉన్నది, కిరాణా షాప్ చేస్తా. మేము వ్యవసాయము నేనే మందు కొడతా. మీకు కావాలంటే మీరు ఊళ్ళో గ్రామం చూసుకోండి. మమ్మల్ని చూసి ఈ గ్రామంలో వాళ్ళు చూడ ఎట్లా పని చేసుకుంటాను అని చెప్పి మొత్తము ఆడ గ్రామంలో కూడా మస్తు పరిచయం అవుతారు. మేమే నేను మందు కొడతా. కనీసము అదేంది స్ప్రే నూతనంగా వచ్చిన స్ప్రే ఇట్లా ఉంటుంది. దాంతో ఎందుకు ఇది మనం పాత మాడలో ఉండాలి. ఇట్లే చేతులను కొట్టుకుంటూనే నేను పత్తులు ఇట్లా వ్యవసాయం పొలం నాటబెట్టినప్పటికే వ్యవసాయం చేసే విధానం మాకు తెలుసు, ఎట్లా చేస్తాం. ఇంత పరువుగా మేము ఉన్నప్పుడు మమ్మల్ని ఇట్లా పరువు తీసి ఒక్క చిన్న లేడీ ముచ్చట ఆమె డబ్బులు ఇస్తాను ఆశకు మమ్మల్ని తీసుకుపోయి ఇంత కొనడం వల్ల ఆయన మనస్తాపం చెంది నాని రాత్రి కూడా మేము తిన్నా కానీ బాబు తిని వాడి మనసులో వాడే చనిపోతాం అనుకుని ఆలోచన చేసుకున్నాడట. చనిపోయేందో కుక్క సాగు నేను ఎక్కువ చచ్చిపోతే నాకు ఏం విలువ ఉంటుంది అనుకున్నాడట. నాకు విలువ ఉండదు, నేను చచ్చిపోయేందో 10 మంది చచ్చిపోతా అని ఆయన వాస్తవంగా చచ్చిపోతారనే పోయిందట. పోయిన తర్వాత నాకు రాజకీయ వాళ్ళు ఫోన్ చేసి చెప్తే నేను కూడా బదిలీ వద్దు నాన్న, నేను ఏమైనా రాసిస్తా, అబద్ధం నీకంటే ఎక్కువ కాదు, నాకు మొత్తం రాసిస్తా, నాకు ఏమైనా ఆస్తి ఉంటే అన్నీ రాసిస్తా, అది ఎన్ని లక్షలైనా కానీ కోర్టు వాళ్ళు ఏమైనా మనకు నిన్న పెట్టని, కానీ నువ్వు రా అని చెప్పి నేను ఎంతో ఏడ్చి నేను కదలేని పరిస్థితిలో ఇక్కడనే పండుకున్నా. అమ్మవారి దండం పెట్టుకుంటే ఇక్కడే ఉంటే ఇది పరిస్థితిలో అమ్మవారి దయలో అందరూ వచ్చి ఆ సీఏ గారు మనకు రమేష్ సీఏ గారు సహకరించిన బాబుకు ఇంతకుముందు పరిచయం కాబట్టి రమేష్ గారు మా ఏరుమామల సీఏ గారు దయచేసి ఆయన సహకరించిండు. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నా. ఆయన వ్యక్తులు చాలామంది ఉంటే అలాంటి వ్యక్తులు కనుక అలాంటి సీఏలు కూడా చాలామంది ఉంటే చాలామంది ఇట్లా ప్రశాంతంగా ఉంటుంది, మా ఏరుమామలు లెక్క ఉంటుంది. ఇలాంటి దుశ్చర్యలు పడే సీఏలను ఒకసారి గమనించాలి మీరు. ఇదే విషయం మీద మరి మీరు ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళినరా, ఏసీపీ కానీ లేకపోతే సిపి దగ్గరికి కానీ వెళ్ళి మరి మీ బాధను చెప్పుకున్నారా? ఈ విధంగా చేశారు ఏంటి, మరి మాకు న్యాయం కోసం మేము వెళ్తే న్యాయం చేస్తారనుకొని వెళ్తే మమ్మల్ని ఇలా చేశారు, నా కొడుకును కూడా రమ్మని చెప్పేసి నా కొడుకు మీద కూడా దౌర్జన్యం చేయబోయారు అని చెప్పేసి అని మీరేమన్నా మరి సిపి దగ్గరికి వెళ్ళి చెప్పారా? మేము వెళ్దామండి అంటే ఆ రోజే సార్ పంపిండని చెప్పి వాళ్ళ దూత వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళ సార్ వచ్చి బాబు స్వామి నేను కూడా భక్తున్నే, నాకు ఏదన్నా చెప్పు నిమ్మలంగా, నువ్వు ఏం బాధపడకు ఏడవకు అని చెప్పి నన్ను వివరాలు తెలుసుకున్నాడు. మీకు న్యాయం జరగదాక నేను పోరాడతా, నేను మీ ఏరియా మనిషినే, మీ చెన్నపేట నుంచి చేసిన మనిషినే, మీ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళని నేను మీకు కరెక్ట్గా న్యాయం చేస్తా అని చెప్పి అన్ని వివరాలు రాసుకొని పోయిండు. సార్ మీరు ఎప్పుడు రమ్మంటారు, మీరు అప్పుడు వెళ్ళాలి అంటే మీ సార్ ఇప్పుడు నొప్పి ఉన్నాయి కదని చెప్పంటే మీరు జ్వరం నిమ్మరమైనాకనే నొప్పులు తగ్గినాకనే మందులు వాడండి, హాస్పిటల్ పోనని చెప్పిండు. మేము ఆ రోజే ఎంజిఎం పోయి రిపోర్ట్ అది తీసుకున్నాము. మాకు నిమ్మరమైనాక శుక్రవారంకు రమ్మన్నాడు, బేసారం శుక్రవారంకు రమ్మన్నాడు, పోతామని చెప్పినాం. ఇందులోకి ఇది ఇక అమ్మ ఇప్పుడు మరి ఇలాంటి పరిస్థితులు, మీ వయసు చాలా పెద్దది, ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు చూసారా పోలీసు? మాకు ఇంతవరకు అయితే మాకు ఏమలోకం మేము చూడలేదు బిడ్డ. బిడ్డ మాకు ఏసు ఉంటుంది అయితే మాకు ఎన్నడూ తెలియదు. మా మనవడు ఆయన మాకు ఇసుంటిది అయితే ఎప్పుడు చూడరు, ఎవ్వరు రాలేదు. ఈ దొంగ ముందమ్మ ఇల్లు చేరింది. నేను ఆడికన్నా అది మంచి గుణం కాదురా బిడ్డ, దాని దగ్గర చేయొద్దంటే మీ అక్క బిడ్డే కదనే అని చెప్పి దాన్ని తీసినందుకు ఇంత కర్మకు వచ్చింది బిడ్డ. మాకైతే తెలియదు ఉండేది. మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తాడు మా కొడుకు, నన్ను అనుకోలేదు. మా మనవాడు అట్లా అవుతాడు అని అనుకోలేదు బిడ్డ. మా ఎల్లాగూడెంలో మా కొడుకు వీళ్ళు పని చేస్తా అంటే వేరే వాళ్ళందరూ చిన్నపిల్లగాని కానీ ఇంకా పిల్లగారు చూడు ఎట్లా చేస్తాడు అని అందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పటికైనా కానీ వాడిని ఒక్కరోజు రీకా ఉండడుగో సోపాలు చేస్తాడుగో, ఆ సోప వీడే చేసుకున్నాడు. అక్కడ ఇల్లు కట్టుకున్నాడు సొంతంగా, వీని చేతులతోటి ఇల్లు కట్టాడు. నాన్న ఇల్లు కట్టుకున్నాడు, 3 రూములు ఇల్లు కట్టుకున్నాడు. మళ్ళీ వచ్చి ఈడ కట్టుకున్నాడు. ఇగో ఈడ ఆది వాడే కట్టుకున్నాడు. అన్ని పనులు అన్నీ ఉంటాయి. మేమంతా దొంగలం కాదు, లంగలం కాదు, ఒక్కరికి ముంచాలని మాకు ఉండదు. మాదే రూపాయి పోయినా మంచిదే కానీ వదిలిపెట్టుకుంటాం. కానీ 1 రూపాయి మేము తినాలని అయితే ఎన్నడూ అనుకోలేదు నాయన.
ఇలాంటి పోలీసులను చూస్తే ఏమనిపిస్తుంది అంటే మీ వయసు చాలా పెద్దది, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాల పోలీసులను చూస్తుంటారు. ఇంతవరకు పోలీసు వాళ్ళని అనేది మాకు అస్సలే తెలియదు. ఇప్పుడు మా కొడుకు గట్ల తీసుకుపోయి గట్ల చేయించిందంటే మాకు పరేషాన్ అవుతాను బిడ్డ. నిన్న మాకు పోలీసు వాళ్ళది అనేది తెలియదు. పోలీసు వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళే నమస్తే అనుకుంటూ పోతారు. ఎస్ఐ కానీ ఎవరు కానీ నమస్తే అనుకుంటూ పోతారు. మమ్మల్ని గసుంటోళ్ళని ఇట్లా చేసింది మమ్మల్ని అది. చూస్తున్నాము ఇలాంటి దుశ్చర్య అనేది మేము చూడలేకపోతున్నామని చెప్తా ఉన్నారు. అసలు ఇంతవరకు మా కుటుంబం ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిందని దాఖలాలు లేవు, మాకు పోలీసులు అంటే తెలియదు. కానీ ఇవాళ ఇలాంటి ఘటన నా కుటుంబం మీద పడి ఇంతగా చేస్తుంటే అసలు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అని చెప్తున్నారు. మనతో ఇప్పుడు జయప్రకాష్ ఉన్నాడు. అసలు ఏంటి, ఎందుకు నువ్వు టవర్ ఎక్కాల్సి వచ్చింది, ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నం చేయాల్సి వచ్చింది? సార్ నా పేరు జయప్రకాష్. అయితే మా బావకు యాక్సిడెంట్ అయింది. ఇట్లా చెయ్యి ఇరిగిందంటే అక్కడ ఎవరు లేరంటే పిల్లలతోటి మా అక్కయ్య దగ్గరే అక్కడే ఉన్నా, ఎవరు లేరంటే. అయితే హఠాత్తుగా మార్నింగ్ డాడీ కాల్ చేసి అక్క కాల్ చేసింది, నాని పోలీసు వాళ్ళు వచ్చి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని రా అని చెప్పేసి డాడీని తీసుకోపోతారా అంటే ఎమ్మడే అక్కడ కాల్ చేసి డాడీ కాల్ చేసిన, నాన్న ఏమైంది నాన్న అంటే, ఏం లేదు నాన్న పోలీసు వాళ్ళు వచ్చి పేపర్ ఇస్తారట, మరి ఏంది ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వస్తానని చెప్పిండు. మనం చేసింది వీళ్ళు కూడా చూపించిన అని చెప్పిండు. నేను పోలీస్ స్టేషన్ పోతానా, ఏం లేదు మాట్లాడకన్నారు. సరే నాన్న నేను వస్తానని చెప్పేసి ఎంబడే ఫ్రెష్ అయిపోయినా, ఎంబడే వచ్చేసిన. వచ్చే దారిలో మళ్ళీ కాల్ చేసిన, మరి ఏమవుతుంది ఏందని మళ్ళీ కాల్ చేసిన. ఏం లేదు నాన్న నువ్వు ఏం భయపడకు, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా మాట్లాడతానా, ఈ సార్కు అన్నీ చెప్తున్నా, ఇక మాట్లాడుతున్నా అని చెప్పిళ్ళు. సరే మాట్లాడుతున్నా అని నిమ్మలని మన మమ్మీకి ఫోన్ చేసి నువ్వేం భయపడకమ్మా, నువ్వు మంచిగా ఉన్నాడట అక్కనే ఉన్నాడట, ఉండండి అంకుల్ అని ఉండమ్మా అని చెప్పిన. ఎంబటే మన బీజేపీ ప్రెసిడెంట్ ఇక్కడ కొంతకొండ రాజు అంకుల్ ఉంటాడు. నేను వచ్చుకుంటే ఎంబటే అంకుల్ కాల్ చేసిన, అంకుల్ ఒకసారి పోలీస్ స్టేషన్ అంతా తీసుకెళ్ళి అంటే డాడీని ఒకసారి మనం మాట్లాడొద్దాం అంకుల్, ఒకసారి మాట్లాడదాం మనం పోదాం అంకుల్ అని అక్కడి నుంచి కాల్ చేసుకుంటూనే వస్తూనే ఉన్నా. వచ్చి ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అంకుల్ని తీసుకొని వాళ్ళ ఇంటికి నుంచి తీసుకొని అక్కడికి వెళ్ళినా. వెళ్ళే దారిలో కూడా మళ్ళీ కాల్ చేసిన డాడీకి, ఇక కాల్ నాకు కలుస్తలేదు. ఇక అరే ఏమైందని ఇక అప్పటికి నాకు భయం అయింది. ఆడికి పోతుంటే నాకు కానిస్టేబుల్ కాల్ చేసాడు, ఎక్కడ నువ్వు అంటే, సార్ నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్ వస్తున్నా అంటే, నీకోసం మీ ఇంటికి వచ్చినా అని అన్నారు. ఓకే సార్ అని చెప్పేసి అంకుల్ తీసుకొని వెళ్ళిపోయినా. అక్కడ వెళ్ళిపోతుంటే అక్కడ ఒక కానిస్టేబుల్ ఉన్నారు ఫస్ట్ ఉండి, ఎవరు ఇంట్లో సాయిగారు అంటే, నువ్వేనా అని మాట్లాడుతాడు. మీరు ఇది అది అని అక్కడనే అన్నాడుతోటే ఇట్లా ఎట్లా ఎందుకు అంటారు సార్ మేము అని నేను మాట్లాడుతున్నా, ఎక్కువ మాట్లాడుతున్నా, అయింది పో మీ అయ్యాక అయింది పో పైన నీకు కూడా అయితే పో అని ఎంబటే ఈ ఫోన్ అని ఫోన్ గుంజుకుంటాడు. ఫోన్ గుంజుకుంటే కొద్దిగా మా రాజు అంకుల్ వచ్చింది, అంకుల్ వచ్చి అది సార్ ఎందుకు సార్ ఫోన్ ఎందుకు తీసుకుంటారు ఇవ్వండి సార్ అని అన్నాడు. అంటే లేదు నీకెందుకు నువ్వెవరు అంటే, ఇట్లా పెద్ద మనిషి సార్ మాట్లాడడానికి వచ్చాను అంటే, నువ్వు వాళ్ళు అప్పుడు వాళ్ళు ఏం చేసావు అని అంకుల్ ఎల్లగొట్టి ఎంబడి నన్ను పట్టుకొని ఎంబడి సీగారి దగ్గరికి తీసుకువెళ్ళు. సీగారి దగ్గరికి పోయినా, సార్ వాళ్ళ కొడుకు సార్ అని చెప్తా అంటే మాట్లాడుతా అంటే ఏం లేదు సార్ ఇక బూతులే తిడతాడు మొత్తం. ఎట్లా అంటే పచ్చి బూతులు తిడతాను. మాకు ఇంతవరకు నన్ను ఇట్లా రా కూడా అనలే, నన్ను ఇంతవరకు ఇప్పటి వరకు నన్ను రా అని అట్లా అలాంటి మాటలు కూడా నన్ను ఇంతవరకు అనలే. ఆ మాట్లాడేసరికి ఎందుకు అంటారు సార్ మేము దగ్గర మా పేపర్లు ఉన్నాయి అన్నీ చూసి అంటే, వీడు కూడా అదే మాట్లాడుతాను, వీడిని తీసుకొని పైన కొట్టుపోరాదు తొక్కుపో అని అడుగుతుంటే నన్ను పైకి గుంజుకొని పోయిళ్ళు. పైకి గుంజుకొని పోయేసరికి మా నాన్న అక్కడ మెట్ల మీద ఉన్నారు సార్. మా నాన్న మెట్ల మీద ఉండి కాళ్ళ బాగా అట్లా ఉన్నాడు. వచ్చిన విని కూడా కొట్టమని అడుగుతుంటే మా నాన్న కొట్టకండి సార్ అని అక్కడనే అట్లే వండుకొని వాళ్ళ కాళ్ళ మీద పడతా అంటే, వీడు మళ్ళీ డ్రామా చెప్తాను కొట్టుపోరా అని అలా ఒక ఎస్ఏ ఉన్నారు సార్. మొత్తం బూతులు మొత్తం ఆ బట్ట తీసుకొని నాన్న కొట్టబోతాను. మళ్ళీ ఆపుతాను కదా నన్ను, నాన్న కాళ్ళు పట్టుకుని అక్కడి నుంచి వండుకున్నాయి. వీడు మళ్ళీ అన్నీ చేస్తాడు, వాళ్ళు మళ్ళీ అన్ని డ్రామాలు చేస్తాడు అని నాన్న లేపిండు. నన్ను కొట్టకుండా అక్కడ ఉన్నాడు, దించిండు. అయితే సిపి గారు ఇన్ఫెక్షన్ అన్నట, అక్కడ ఉన్న మూటలు అవన్నీ కూడా నాతో మోపించిళ్ళు. నాన్నను అటు ఇటు అక్కడ ఉన్న కానిస్టేబుల్ అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అందరూ ఏదో మేము ఏమో చేసినట్టు, మీ పేపర్లు ఉన్నాయి కదా సార్ అంటే కూడా వింటలేరు. అన్నీ తిట్టుడు పచ్చి ఘోరంగా. నాకైతే ఇక నాకు అక్కడనే పక్కకే ఉంది సార్. ఆ వాళ్ళ కాంచి దూకి చనిపోవాలనుకున్నా అసలు. అక్కడనే అనిపించింది నాకు, అంత బాధ అనిపించి ఎట్లా నాన్న అని అక్కడ కూర్చున్నాం. ఆయన ఇక మమ్మల్ని కవర్ చేస్తాడు. ఇక ఒక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిండు, ఒక స్ప్రే కొట్టుకోమన్నాడు. అవన్నీ మేము ఏం చేయమను, మంచినీళ్ళు కూడా తాగలే అక్కడ. అసలు మా బాధకు మంచినీళ్ళు ధూప అనేది ఏం లేదు, అక్కడనే ఉన్నాం. ఎట్లా అయ్యింది అని అనుకున్నాక ఇక సీగారితో ఇక్కడి నుంచి ఎట్లయినా బయటపడాలని అనుకున్నాం ఇద్దరు. నాన్న చూద్దాం వాళ్ళు ఏం చెప్తున్నాని, మనం బయటపడదాం ఇక్కడ ఫస్ట్ అని. అట్లే ఉన్నాక ఫస్ట్ మా మామయ్య కాల్ చేయించిండు, ఆయన చేయించిండు వచ్చి మీ పెద్ద మనిషిని పిలుచుకొని. మా ఫస్ట్ కొత్తకొని రాకులు ఫోన్ చేసిన,
వెంబడి మా అక్క కూడా ఫోన్ చేసిన అక్కడ సైలెంట్గా పోయి మా అక్క ఫోన్ చేసి అక్కడ నువ్వు ఒకసారి అడ్వకేట్ దగ్గర పో అక్క వీళ్ళంతా ఇట్లా అని చెప్పి ఇక మొత్తం చెప్పాలి, చెప్పకుండా అక్కడ మళ్ళీ ఆఫ్ చేయాలని అంటే ఆ లాయర్ దగ్గరికి వాళ్ళు వేళ్ళు అంకుల్కి చెప్పి అంకుల్ మీరు రండి అంకుల్ ఇక్కడ ఇట్లా అంటే మంచిగానే రండి అంకుల్ మాట్లాడదాం అని చెప్పేసి అంకుల్కి చెప్పిన. అది అయిపోయినాక అంకుల్ రాలే, లేట్ అవుతుంది. ఇక మేము అట్లా కిటికీల నుంచే చూస్తాను ఊకే మా వాళ్ళు వస్తారా ఎవరు వస్తారా అని. మాకు ఏం లేదు, చూడడానికి లేదు, వాటర్ లేదు, ఏం లేదు. మాకు అట్లే మస్తు బాధతో ప్రతి ఒక్కరు చూస్తూ అరే ఊకో అని వచ్చి బూతులు మొత్తం తిట్టుకుంటే చెప్తా అంటే ఇక మా మావయ్య నెంబర్ ఇచ్చిన మళ్ళీ సీఏ గారు మళ్ళీ అంటే మళ్ళీ సీఏ గారికి నెంబర్ ఇస్తే సీఏ గారు నేను సీఏని మాట్లాడతానా ఆమె బావి కన్నాడు అని చెప్పేసి చెప్పిండు. మా మావయ్య వచ్చిండు. మా మావయ్య వచ్చినాక కిందికి వచ్చినాక మీ మోడు ఇట్లా వేసిండు అట్లా వేసిండు అని మా మావయ్య చెప్పిండట. ఇక మా మావయ్య ఏం చెప్పలేక నువ్వు 40 లక్షలకు కాగితం నాకు రాసి నువ్వు కాగితం రాసిస్తే నేను వాళ్ళని కల్పిస్తా అన్నాడు. మేము పోయి మాట్లాడినాక నేను ఏమని చెప్తా అంటే అదంతా కాదు, నువ్వు నాకు 40 లక్షలు కాగితం రాసిస్తేనే నేను ఇతను మాట్లాడతా లేకపోతే అని మా మావయ్య అన్నాడు కదా వాళ్ళకు మాకు మాటలు లేవు అని చెప్పేసి మా మావయ్య మెల్లగా వెళ్ళిపోయింది. ఇక వెళ్ళిపోయినాక కొత్త కొన్ని రాజంకులు వచ్చి ఇక దానికి మా దగ్గర ఉన్న 2 ఫ్లాట్లు ఉంటాయి కదా, ఆ ఫ్లాట్లు రాంచు మా దగ్గర ఇన్వెస్టిగేషన్ చేయలేదు సార్. మేము చెప్పే మా బాధ కూడా వినలేదు, అసలు మాతో మాట్లాడలేదు. మేము చెప్పేది కూడా వినకుండానే ఇవన్నీ చేసిళ్ళు. ఒక్కరోజు ఎస్ఐ గారు పిలిచిళ్ళు, మేము పోయినాం పేపర్లను చూపిస్తే అరే బరాబరే ఉన్నాయి కదా అని అంటే సార్ నాకు కొంచెం నాట్లున్నాయి సీ గారు కల్పించిళ్ళు. సార్ ఇట్లా నాట్లు ఉన్నాయంటే కొంచెం టైం ఇచ్చిళ్ళు. నాట్ల కాడ కొంచెం లేట్ అయింది. మేము సోమవారం పోదామని అనుకున్నాం, ఆదివారం రోజు తీసుకుపోయి అంతా చేసిళ్ళు సార్. ఇక ఆ బాధకు నేను ఇంటికి వచ్చినాక ఎట్లా మార్నింగే మా దగ్గర పేపర్ రాసుకున్నాడు, బాండ్ పేపర్. ఫస్ట్ ఒక తెల్ల పేపర్ మీరు రాసిళ్ళు, అది కాదన్నారు. మళ్ళీ తెల్ల పేపర్ మీరు రాసిళ్ళు. సార్ మీరు ఎందుకు రాసొత్తి అని నాన్న అన్నాడు కదా, నేను ఇక్కడనే ఉంటా, పోలీస్ స్టేషన్లో ఉంటా, మీరు కేసు పెట్టండి ఏమని వేయండి, నా దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయి, నేను పైకి వెళ్ళినా కోర్టులో ఉంటే నేను కోర్టులో చూసుకుంటా, మీరు ఏమన్నా అన్నా కూడా అట్లా కాకుండా నేను డ్రామాలు చేస్తానవా ఎస్ఐ గారు మీరు డ్రామాలు చేస్తానవా అక్కడ కూడా నాన్న మాట్లాడకుండా చేసి లాస్ట్కు ఆ బాండ్ పేపర్ 100 రూపాయలు మన సీఏ గారికి ఫోన్ చేసి బాండ్ పేపర్ మీరు రాయించి వాళ్ళతోనని బాండ్ పేపర్తో రాయించి మా దగ్గర వచ్చిన సాక్షుల దగ్గర సంతకం తీసుకొని మమ్మల్ని పంపించిళ్ళు. మళ్ళీ 8 గంటలకు మీ పోలీస్ స్టేషన్ ఉండాలి. ఇక ఎటు పోయి మేము 12 గంటలకు వచ్చినాం ఇంటికి, మీ తినలే ఏం లేదు. మళ్ళీ 8 గంటలకు పోవాలి, మేము ఎవరితో కలిసేటట్లేదు, ఎవరితో మాట్లాడలేదు. ఇక అక్కడ సిచ్యువేషన్ లేదు సార్. ఇక అయితే ఆయన ఏం అనుకున్నా అంటే ఇక మేము అంతా చెప్పేసి లాస్ట్ తీసుకొని మా పేపర్లో మేము ఇట్లా ఉండేటోళ్ళం కాదు సార్. ఇక మేము అక్కడ ఉండేది ఉంటే మా డాడీ నా కళ్ళ ముందు ఉండేటోడు కాదనుకుంటాను, ఎందుకంటే మమ్మల్ని ఎంత బాధ పెట్టింది సార్ అక్కడ. ఇక లాస్ట్కు ఇక నాకు ఇక మంచిగా బాగా అనిపించి నేను చనిపోవాలనుకున్నాను. క్యాన్ పట్టుకొని పోయి క్యానాడ పెట్టేసి మా గుడికాడనే సార్, గుడికాడ అక్కడ టవర్ ఎక్కి చెప్తే మన ఎమ్మెల్యే గారును సీఏ గారు అక్కడ కొత్త కొన్ని ర్యాంకులు కూడా వచ్చి వద్దు చిన్న ఎందుకు చిత్తాను చిన్న అని మా అమ్మను మా అక్క కాళ్ళు పట్టుకోవడానికి ఇట్లా బాగా బాధపడి అంకుల్కి అర్థమైంది మీరు పట్టుకుంటా అంటే వద్దు అంకుల్ ఎందుకు ఎత్తాలని అట్లే ఉన్నా అక్కడనే ఉన్నాక ఎమ్మెల్యే గారు వాళ్ళంతా వచ్చి ఎమ్మెల్యే కాల్ చేసిళ్ళు, నీకేమన్నా బాధ నేను చూసుకుంటా అన్నారు. సీఏ గారు వచ్చి నీకు సిపి కానీ కల్పిస్తాను నువ్వేం బాధపడకని చెప్పిళ్ళు. ఇంటెలిజెన్స్ వచ్చి వాళ్ళందరూ మాట్లాడినాక ఇక అప్పటి నుండి దిగినాక కూడా మా మీద న్యూస్ పేపర్లో కూడా చెడుగునే రాసిళ్ళు, కొందరు మంచిగా రాసిళ్ళు, కొందరు చెడుగు రాసిళ్ళు. అసలు ఇన్వెస్టిగేషన్ 60 లక్షలు అంటారు, 30 లక్షలు అసలు లెక్కగా సార్. ఇప్పుడు లెక్క గింత ఉన్నది, మరి గింత ఉన్నది అంటే మరి మేము ఇయ్యమన్నామా లేదన్నా, రేట్ ఎక్కువైందంటే మాట్లాడకుండా ఇట్లా కొట్టి ఒప్పించుడు ఎందుకు కాదు. ఇంత ఇప్పుడు 60 లక్షలు అనేది ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా సార్, నాకు ఎంత ఇచ్చినావు నీకు ఎంత ఇచ్చినా ఎంత అనేది లెక్క ఉంటుంది కదా, అది లెక్క పక్క పెట్టి 32 లక్షలు అన్నారు, ఇది అన్నారు అది అన్నారు, ఏదైనా ఒక లెక్క. మా వాళ్ళు మేము అప్పటి వరకు కూడా పైసలు లేవు ఆమె నాకు ఇవ్వలేదు అని మేము అనలేదు, ఎక్కడ అనలేదు. ఉన్నాయి నీ పైసలు ఉన్నాయి మేము ఇవ్వలేము అనలేదు. నువ్వు అది మాట్లాడతాడు లెక్క ఉన్నది, ఆ లెక్కల్ని ఇది కాదు అక్కడ పైసలు రైట్ చూస్తున్నాం. మొత్తానికైతే పోలీసులు రక్షక భక్షక అర్థం కాని పరిస్థితి. ఏంటి వీళ్ళు సెటిల్మెంట్లు ఏంటి, సంతకాలు పెట్టేయడం ఏంటి, ఇది తీసుకెళ్ళి సంతకాలు పెట్టించేందుకు పెట్టే అరేంజ్మెంట్ 3rd డిగ్రీ అసలు ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళకి అర్థమవుతుందా లేదా అర్థం కాని పరిస్థితి చూస్తున్నాం. అయితే మొత్తానికైతే ఆ కొట్టడం అనేది, ఆ హింసించడం అనేది ప్రాణాలు పోయినంత పని అయింది. మాకు ఇంతవరకు పోలీసులు తెలీదు, పోలీస్ స్టేషన్లు తెలియవు, ఎప్పుడు దాని అడుగు పెట్టింది తెలియదు. లాంటి అమాయకుల మీద
ఇలాంటి దుశ్చర్యలు చేయడం అనేది తీవ్ర బాధ కలిగించింది. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి అనుకున్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇతన్ని రక్షించిన వ్యక్తి కూడా ఉన్నాడు, తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే జయప్రకాష్ చేసిన ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకునేందుకు స్థానికులుగా ఉన్న వారి మిత్రులు ప్రయత్నం చేశారు. మొత్తానికి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అవ్వడం, ప్రభుత్వం ఎమ్మెల్యేలతో మాట్లాడి నీకు న్యాయం చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ స్టాలిన్ ఎవరైతే ఆ జయప్రకాష్ని మీదికెళ్ళి దించి ప్రాణరక్షణ కోసం ప్రయత్నం చేశాడు, తను మనతో ఉన్నారు. చెప్పండి, అసలు ఈ ఘటనను చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇది చాలా ఇబ్బందికరం. బాబు చాలా చిన్నపిల్లగాడు. చెప్పినాం అంత చిన్న వయసులో వాడికి ఎక్కడం ఇబ్బంది అని చెప్పినాం. అయితే వాళ్ళ నాన్నని ఏదో పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతారు అని చెప్పేసి పైకి ఎక్కడని చెప్పడంతో మన సిఐ గారు రమేష్ సారు సమాచారం ఇచ్చిన మా డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ గారికి సమాచారం ఇచ్చారు. మా అధ్యక్షుడు గారికి సమాచారం ఇవ్వగానే మా అధ్యక్షుడు గారు మా ఎస్ఆర్ నగర్ వాసేనట ఇటు సంగతి మాకు టవర్ ఎక్కినట్టు అనగానే ఊటా మేము కూడా పోయినాం. పోయే వరకు వాస్తవానికి పిల్లగాడు హై టెన్షన్ వైర్లా టవర్ ఎక్కిండు. ఆ టవర్ ఎక్కగానే ఆయన ఎంతమంది చెప్పినా దిగుతలేడు. మా సయ్యద్ ఇంతియాజ్ అధ్యక్షుల వారు ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ ఫోన్ కల్పించి ఈ పిల్లగారితో డైరెక్ట్ ఫోన్ మాట్లాడకుండా లైవ్లో పెట్టి ఎమ్మెల్యే గారితో హామీ తీసుకున్నారు. నీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా నీకు సమయం లేదు, పోలీసు లేదు, సమయం లేదు అన్నారు. అది ఎటువంటిది ఉన్నా కూడా నేను దగ్గర ఉండి చేస్తా అని చెప్పేసి నేను అనే ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినాక సయ్యద్ ఇంతియాజ్ గారి మాట నమ్మి అప్పటికప్పుడు ఆ పిల్లగాడు ఆ కిందికి దిగిండు. ఆ ప్రాణాలను రక్షించగలిగినాం. లేకపోతే ప్రాణాలు పోతుంటే చాలా బాధపడుతుంటుంది. ఏంటి అసలు ఈ పోలీసుల దుశ్చర్య అనేది ఎలా చూస్తున్నారు? మరి పోలీసులు కూడా మీకు ఏం హామీ ఇచ్చారు? మరి అతనికి ఏమని చెప్పగలిగారు? మనకైతే సిఐ గారు వీళ్ళకన్నా అక్కడ పోలీసులకు ఏం జరిగిందో, మిల్స్కాన్లో ఏం జరిగిందో వాస్తవానికి మనకు తెలియదు. మనకు జరిగింది ఏంటంటే ఇక్కడ ఉన్న ఏనుమామల పిఎస్ వాళ్ళు మాత్రం సార్ రమేష్ సార్ గారు మాకు ఇంటిమేషన్ ఇవ్వగానే మేము పోయినాం. పోయి చెప్పినాం ఏదున్నా కూడా అంటే లేదు మా దగ్గర ఎటువంటి ఆప్షన్ లేదు, తెల్లారే డబ్బులు కట్టాలి లేకపోతే మీకు అది ఉండదు అని బాండ్ పేపర్ ఏదో రాపించుకున్నారట. దానికి వాళ్ళు ఆ పిల్లగాని ముందటనే ఏదో పోలీసు వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టిరట, మా నాన్నని ఇట్లా ఇబ్బంది పెట్టిరని మనస్తాపం చెందినట్టుగా చెప్పిండ పిల్లగాడు. ఇక అంతవరకు అయితే మనకు తెలుసు. ఇక్కడ ఉన్న పిఎస్ వాళ్ళు మాత్రం మనకు చాలా సహకరిస్తేనే మనం ఆ పిల్లగాని దింపగలిగినాం. చూస్తున్నాం ఇక్కడ పోలీసుల అవగాహన రాహిత్యమా, లేకపోతే మూర్ఖత్వమా, లేకపోతే డబ్బులకి ఆశపడి లాలుచితనమా అర్థం కాని పరిస్థితి. ఇవాళ జయప్రకాష్ ఇవాళ ఆత్మార్పణం చేసుకోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి, తన తండ్రికి తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి తను ప్రాణాలు తీసుకోవడమే తప్ప ఇంకా వేరే గత్యంతరం లేదని చెప్పి టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన పరిస్థితి చూసి ఇవాళ ఇంటెలిజెన్స్ వర్గాలు, ఎస్బీ వర్గాలు కూడా రంగంలోకి దిగాయి. అసలు ఈ పోలీస్ స్టేషన్లలో ఉన్న సిఐలు, అదే ఇన్స్పెక్టర్స్ ఈ భూమి విషయాలలో కానీ ఇట్లాంటి విషయాల్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నారు, నిజానికి మరి డబ్బు తినలేదా, ఏం జరుగుతుంది అనే దాని మీద కొంచెం డెప్త్గా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్పేసి వస్తున్న వార్తలు చూస్తుంటే ఇప్పుడు జయప్రకాష్ చేసిన ఈ యొక్క చర్యకే ఈ అన్ని విషయాల మీద సిపి గారు దృష్టి సారించి ఇవన్నిటిని ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. చూడాల్సింది ఉంది. ఈ ఒక్కటే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఏ స్టేషన్లలో ఎవరు ఏ సిఐలు లాలూచి పడుతున్నారు, ఎవరు ఇలాంటి చేయకూడని పనులు చేసి వారి స్వార్థం కోసం అమాయకుల్ని బలి చేస్తున్నారు అని చెప్పేసి విషయాలు బయటికి రావాల్సింది ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఇవాళ స్థానికంగా ఉన్న ఈ నాయకులు అదే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్తో మాట్లాడించడం వల్ల ఇవాళ తన ప్రాణం నుండి బయటపడ్డాడు, లేకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆలోచన వస్తుంది. ఇంత సేమ్ వే కేఆర్ నాగరాజు రిటైర్డ్ ఎస్పీగా కూడా పనిచేసిన వ్యక్తి, పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి కాబట్టి దాన్ని డెప్త్గా తీసుకొని ఈ పోలీసుల మీద సీరియస్గా యాక్షన్ తీసుకునే విధంగా మరి తను ప్రయత్నం చేస్తాడా, ఏం జరుగుతుందనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ శివతో నరేంద్ర ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.